ఈ ఆప్షన్ అయితే క్రేజీగా ఉందండి. ప్రెస్ చేస్తే మనకి పైకొస్తది. సో, అలానే మళ్ళా ప్రెస్ చేస్తే కిందకెళ్తది. సో, ఇది మనకు వచ్చేసి సింఫోనీ బ్రాండ్ నుంచండి టవర్ ఎయిర్ కూలర్. సో, ఇది మనకి 170 స్క్వేర్ ఫీట్ ఏరియా కవర్ చేస్తది. ఇది మనకి అరౌండ్ 55 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఒక వింగ్స్ చూసుకుంటే, ఇవి వచ్చి రైట్‌కి, లెఫ్ట్‌కి స్వింగ్ అయ్యి 180 డిగ్రీస్ కవర్ చేస్తదండి. ఎయిర్ త్రో అనేది చాలా అంటే చాలా బాగుంది ఇందులో. సో, తర్వాత మనం చూసుకుంటే ఇందులో కింద మనకి వాటర్ ఇన్‌లెట్ ఇచ్చాడు. ప్లస్ ఐస్ క్యూబ్స్ ఇచ్చాడు ట్రే. ఇందులోనే వాటర్ ప్లస్ ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మనకి ఇది ఒక రైట్ ప్రొఫైల్ అండి. రైట్ ప్రొఫైల్‌లో మనకి మస్కిటో నెట్స్ ఇచ్చాడు. హనీకోంబ్ ప్యాడ్స్ ప్రొటెక్ట్ అవ్వడానికి. సో దట్ అది పాడవదు హనీకోంబ్ ప్యాడ్స్. తర్వాత ఇందులో ఫ్యాన్, కూలింగ్, పవర్ ఆన్ అండ్ ఆఫ్, స్వింగ్, టైమర్ ఆప్షన్స్‌తో వస్తుంది. టచ్ స్క్రీన్ అండి ఇది. అలానే మనకి రిమోట్ కూడా ఇచ్చాడు. రిమోట్‌లో కూడా ఈ ఆప్షన్స్ ఉంటాయి. పవర్, ఫ్యాన్, టైమర్, స్వింగ్, కూల్ ఈ 5 ఆప్షన్స్‌తో మనం రిమోట్‌తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చండి. సో, ఇదొకసారి ప్రెస్ చేసి చూడండి. ఇది హైడ్రాలిక్ ఇలా లిఫ్ట్ అవుతది. ఈ ఆప్షన్ అయితే క్రేజీగా ఉంది. అలానే మనం ప్రెస్ చేస్తే డౌన్ అవుతది. సో, ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. తర్వాత చూసుకుంటే మనకిది లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్. ఇక్కడ కూడా మనకి మస్కిటో నెట్స్ ఇచ్చాడు. సో దట్ హనీకోంబ్ ప్యాడ్స్ పాడవు. ఇది మనకి బ్యాక్ సైడ్ ప్రొఫైల్ అండి. బ్యాక్ సైడ్ కూడా అలానే సేమ్ మస్కిటో నెట్స్ ఇచ్చాడు. కింద మనకి డ్రైన్ ప్లగ్ ఇచ్చాడు. జస్ట్ కింద ఒక రబ్బర్ ఉంటుంది. రబ్బర్ని పుల్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఈజీ టు క్లీన్ అండి. సో ఇది ఓవరాల్ సింఫోనీ ప్రొఫైల్. దీని రేట్ వచ్చేసి మనకి 12,500కి ఉంది. 55 లీటర్స్ హనీకోంబ్ ప్యాడ్స్ 145 వాట్స్తో వస్తుందండి ఇది. తర్వాత మనం చూసుకుంటే సింఫోనీలో ఇంకొక టవర్ ఎయిర్ కూలర్ అండి ఇది. దీనికి ఇక్కడ ఎయిర్ త్రో ఇది. సింఫోనీ బ్రాండ్ అండి ఇది. సింఫోనీ బ్రాండ్. ఇది వచ్చి ఎయిర్ త్రో స్వింగ్స్. తర్వాత మనకి ఇందులో 3 స్పీడ్ ఫ్యాన్ సెట్టింగ్స్ ఉంటుంది. హై, మీడియం, లో, అలానే కూలింగ్ ఆప్షన్స్ కూడా కూల్ స్వింగ్, స్వింగ్ అనేసి 3 ఆప్షన్స్తో వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అండి ఇది సింఫోనీ టవర్ ఎయిర్ కూలర్. ఇది వచ్చి మనకి బ్యాక్ సైడ్ ప్రొఫైల్. మస్కిటో నెట్స్ ఇచ్చాడు హనీకోంబ్ ప్యాడ్స్ పాడవకుండా. వాటర్ ఇన్లెట్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చాడండి. సో చాలా తక్కువ స్పేస్ ఉంది, కష్టం కొద్దిగా పోయడానికి ఇది. సో కింద మనకి డ్రైన్ ప్లగ్ ఇచ్చాడు. రబ్బర్ పుల్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అలానే ఇది రైట్ సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం టీవీ రిమోట్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇందులో వాటర్ అయితే పోయకూడదండి. తర్వాత మనకి ఇది అరౌండ్ ప్రైస్ చూసుకుంటే 9,000 ఉంది. 172 స్క్వేర్ ఫీట్స్ కవర్ చేస్తుంది. 50 లీటర్స్ వస్తుంది. 165 వాట్స్ అండి ఇది మాత్రం. సో మనం తర్వాత చూసుకుంటే సింఫోనీ నుంచి టవర్ ఫ్యాన్ అని వచ్చి దీన్ని కూలర్ కాదు, ఇది టవర్ ఫ్యాన్ అండి ఇది. సో ఇందులో మనకి 3 స్పీడ్ ఫ్యాన్ సెట్టింగ్స్ వస్తుంది. ప్లస్ స్వింగ్ ఆప్షన్ వస్తుంది. కూలింగ్ ఆప్షన్ అయితే ఇందులో ఉండదండి. ఇది జస్ట్ 3 ఫ్యాన్ సెట్టింగ్స్, స్వింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇది అరౌండ్ మనకి 4,500కి ఉంది. 100 వాట్స్ వస్తుంది. ఇది వచ్చి దీని ప్రొఫైల్ అండి. రైట్ సైడ్ ప్రొఫైల్. ఇది లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్. సో ఇది అండి ఓవరాల్గా సింఫోనీ ఫ్యాన్ యొక్క ఓవర్వ్యూ. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ ఇది. సో ఇది కొంచెం కాస్ట్లీ అనే చెప్పచ్చు. తర్వాత వచ్చేసి మనకి క్రోమా నుంచి అండి. ఇది కూడా టవర్ ఫ్యాన్, కూలర్ కాదు. సో ఇందులో కూడా మనకి అంతే 3 ఫ్యాన్ సెట్టింగ్స్ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఈ 40, 80, 120 అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఓఎస్సీ అనే బటన్ కూడా నాకు అర్థం కావట్లేదు ఏంటో మరి. ఇది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇదైతే కూలర్ అయితే కాదు, ఇది జస్ట్ ఫ్యాన్. ఇది వచ్చి దీని ప్రొఫైల్ అండి. బ్యాక్ సైడ్ ప్రొఫైల్. సో ఇది వచ్చేసి మనం ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 4,500కి ఉంది. 2 years వారంటీతో వస్తుంది. 45 వాట్స్. థ్యాంక్ యూ.